ఉద్యోగులు కార్మికులకు అండగా ఉండేది గులాబీ జెండా మాత్రమేనని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బుధవారం వెస్ట్ మారేడుపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మెట్రో వాటర్ వర్క్ బీఆర్ఎస్ అనుబంధ సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. జూన్ 6వ తేదీన జరగనున్న వాటర్ వర్క్ బోర్డు గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో గెలుపుకు సహకరించాలని మద్దతు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 2 సార్లు బీఆర్ఎస్ అనుబంధ ట్రేడ్ యూనియన్ ను గెలిపించారని గుర్తు చేశారు. ఉద్యోగులు కార్మికులు అన్ని సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తుండగా నిలిచిందని గుర్తు చేశారు. అండగా నిలిచిందని గుర్తు చేశారు. అధ్యక్షుడిగా రాంబాబు యాదవ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను తెలంగాణ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగుల కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వం సరైన అవగాహన లేకుండా జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించిందని మండిపడ్డారు. సరిపడే సిబ్బంది లేకపోతే పరిపాలన ఎలా సాధ్యమని ప్రశ్నించారు. సమస్యలపై పోరాడాలంటే బలమైన గొంతుకగా వినిపించాలని, అది బీఆర్ఎస్ ట్రేడ్ యూనియన్ తోనే సాధ్యమన్నారు. 2013లో గెలిచిండు. అంటే 2013 నుంచి ఈ రోజు వరకు కూడా వాటర్ వర్క్స్ లో గులాబీ జెండా ఎగురుతున్నాం. దానికి కారణాలు ఒకటి కేసీఆర్ గారు 61 సంవత్సరం చేయటం, 2 దఫాలుగా 73% పీఆర్సీని చేయటం, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఏరియర్స్ చేయటం, సీనన్న ఇతర మన కేటీఆర్ గారి సహకారంతో ఎవరిని కూడా ఎక్కడ హరాస్ చేయకుండా ప్రమోషన్లు ఇతర రావడం వల్ల అందరూ మన పక్కన ఉన్నారు. అందుకని మనం అందరం ఇవాళ ఉదయం వచ్చింది ఏంటంటే సీనన్న ఆశీర్వాదం. ఎందుకంటే సీనన్న సిటీ వ్యాప్తంగా ఎక్కడ ఏ ప్రాంతానికి పోయినా సీనన్నకు మనుషులు ఉన్నారు. సీనన్న చెప్తే మాట నడుస్తారు. దాని గురించి నేను మనస్ఫూర్తిగా సీనన్న కోరుకునేది ఏంటంటే మీ ఆశీర్వాదం గతం నుంచి ఎట్లుందో అదే పద్ధతిలో ఉంటే మళ్ళా విజయం అంటే ఒక 2 నిమిషాలు మమ్మల్ని మా వాళ్ళని ఉద్దేశించి మాట్లాడాలని చెప్పి